మనం బ్లౌజ్ కటింగ్, నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూసుకుందాం. ఆది బ్లౌజ్తో మొదటిగా క్లాత్ని ఇలా లెవెల్గా వేసుకుందాం. ఓపెనింగ్స్ ఆపోజిట్ పెట్టుకోవాలి. ఇది వచ్చి ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండాలన్నమాట. ఫస్ట్ బ్యాక్ పార్ట్ సైజ్ తీసుకుందాం. ఈ రెండు ఇలా పట్టుకొని ఇలా పెట్టుకొని ఇది వెడల్పు చూసుకున్నాం. ఇది ఇక్కడి వరకు వస్తుంది. మార్కింగ్ ఒకటి చేసేసుకున్నాం. తర్వాత మెడ, నడుము భాగం ఇది ఖర్చులకి కొద్దిగా 1/2 ఇంచ్ వదిలేసుకొని పైన కూడా ఒక 1/2 ఇంచ్ వదులుకొని మార్కింగ్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇది నడుము భాగమా? సంక నుండి కిందికి అనమాట. సంక నుండి కిందికి. ఓకే. ఇది వెనక పాట. ఓకే. ఇప్పుడు హైట్ ఏమంటారు దాన్ని? హైట్. ఓకే. ఇక్కడ మార్కింగ్. తర్వాత నెక్ వచ్చేసి నెక్ టేప్తో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో నెక్ మనకి కరెక్ట్గా తెలియదు కాబట్టి, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి టేప్తోనే పెట్టేసుకున్నాం. 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. 3 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని భుజం మార్కింగ్ చేసుకుని షోల్డర్ ఇక్కడ కూడా ఖర్చు నేను వదిలేసుకొని పెడుతున్నాను. చూడండి, ఇక్కడ వదిలేసాను. ఇప్పుడు ఇది స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకున్నాం. ఇక్కడ అక్కడ 3 ఇంచెస్ వేసుకోవాలా? అంటే స్ట్రైట్ లెవెల్ డ్రా చేసుకోవడానికి అనమాట. 3 ఇంచెస్ చేసి బాక్స్ లాగా డ్రా చేసుకొని మనం రౌండ్ షేప్ డ్రా చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. నెక్ క్రాస్ అట్లా పోకుండా స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు రౌండ్ నెక్, ఇది రౌండ్ నెక్కే పెట్టమన్నారు వాళ్ళు, అందుకనే నేను రౌండ్ నెక్కే డ్రా చేస్తాను.